వీడు నా కొంప ముంచేశాడండి బాబు. సీసాలన్నీ ఖాళీ చేశాడు. సీసాలు ఖాళీ చేయటమే కాదండి, వంటలు కూడా చేసుకుని మింగినట్టున్నాడు. నా దీపం ఆపేశాడు సొంట. ముందు వీడిని స్పృహలోకి తీసుకురావాలి మూర్తి గారు. పట్టయితే వెంకట్రావు లేవయ్యా. నన్ను లేపకండి, నేను కట్టకపోతుంది. కవిత్వం రాస్తా. నా కత్తి కత్య తుప్పు పడితేను పదును పెట్టుకు రావడానికి పాకిస్తాన్ పంపించాం. ముందు నువ్వు లే. అవర్రా లే. అమ్మ బాబోయ్, కొంప మునిగింది. ఏమిటయ్యా, ఏమైంది? అక్షంతలు పంచుతుంటే మంగళసూత్రం ఎవరో లాగేశారండి అయ్యా. మంగళసూత్రం ఎవరు లాగేస్తారయ్యా? సరిగ్గా వెతుకు. అమ్మా తల్లి, మంగళసూత్రం ఎవరు తీశారో ఇచ్చేయండి అమ్మా. అబ్బా లేవయ్యా బాబు, చంపుతున్నావు. కల్పన తీసుకొచ్చావా? వెరీ గుడ్. కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. ఇదిగో వీడు అంతే, తడి బట్టల మూటలో పడినాడు. ఇప్పుడే శివాలయంలో నంది పోసుకొచ్చాడు. నువ్వు వీడొచ్చావేమిటే? కల్పన ఆటోలో తీసుకెళ్తున్నాను, బయట మన కార్ చూసి ఆగాను. ఇదిగో ఆ అమ్మాయిని అక్కడ కుర్చీలో కూర్చోబెట్టు. ఇదిగో బాబు లేవయ్యా, లే. నువ్వు జాగ్రత్త బాబు. ఏమిటే? అమ్మా అమ్మా, 1000 కొబ్బరికాయలు మొక్కుకున్నావా? అవునండి, ముహూర్త సమయానికి ముందు మీ చేత 1000 కొబ్బరికాయలు కొట్టిస్తానని మొక్కుకున్నాను. ఇవిగో కొబ్బరికాయలు. ఇంకా కొన్ని అక్కడ పీచి వలుస్తున్నారు. ముందు వీటితో మొదలు పెట్టండి. ఓసి నీ మొక్కుబడికి నిప్పెట్ట. ఎవరన్నా శాస్త్రానికి 1 2 కొబ్బరికాయలు మొక్కుకుంటారే, నువ్వు ఏకంగా 1000 కొబ్బరికాయలు మొక్కుకున్నావా? అవి నా చేత కొట్టిస్తారా? అవునండి, దేవుడితో వ్యవహారం. కళ్ళు పోతాయి, కానివ్వండి. 1000 కొబ్బరికాయలు ఎప్పటికి కొట్టనే సరస్వతి? కానివ్వండి. చంపేస్తున్నావు కదే బాబు. కల్పన కల్పన. మూర్తి గారు మార్చింగ్ చేస్తే స్పృహలోకి వస్తాడు. అంతే, పట్టండి. లెఫ్ట్. ఏచి కాలు మార్చు. లెఫ్ట్ రైట్. ఏచి ఈ కాలు వాడు. అది దాస్తావే. రైట్ లెఫ్ట్ రైట్. ఇంకా ఉన్నాయా? ఉన్నాయండి. పట్ల అన్ని పట్ల తల్లులారా, తండ్రులారా, పెళ్లికి వచ్చిన దొంగలారా, దొంగన పుత్రులారా, మీ పెద్దలకి 1000 దండాలు. ఆ మంగళసూత్రం ఎవరు తీశారో ఇచ్చేయండి అమ్మా, లేకపోతే నన్ను పోలీసులకు పట్టిస్తానంటున్నారు అయ్యగారు. ఇదిగో బాబు, మందు చేశా. ఇదిగో వెంకట్రావు, వెంకట్రావు లే. ఇదిగో వెంకట్రావు, కళ్ళు తెరిచి చూడు. అమ్మ మన తల్లి, ఇది నీది, నీకే ఇచ్చేస్తాను. చెప్పు, ఆ నగలని ఏం చేసావు? అమ్మేసా. మిగతావి అసలు ఆ నగలు పెట్టి ఏం చేసావు? పెట్టి నువ్వు మోతపరమని పారేసా. మరి ఆ నగలని ఏం చేసావు? కల్పన, నగలు దొరికే చూడు. అమ్మాయ్యా, ఇక వీళ్ళిద్దరిని కళ్యాణ మండపం చేస్తాను. ఇదిగో వెంకట్రావు, దా దా దా. అయ్యా బాబు, ఆ మంగళసూత్రం తీసిన వాళ్ళు ఎవరో ఇచ్చేయండి అయ్యా. కిందకి తీస్తే చంపేస్తున్నాడు ఆయన. ఒకటి కొట్టలేకపోతున్నా. ఏం అర్థం కాల. నేను చెప్తున్నాడు. అమ్మాయ్యా, ఇందాక నుంచి చేతులు పడిపోయాయి అనుకో బాబాయ్. ఏ మొక్కులో ఏమిటో గాని చంపుకు తింటోంది ఇది. అప్పుడే కొట్టేశారా? అప్పుడేనా? గంట సేపటి నుంచి రాళ్లు కొట్టే కూలీల టైపులో ఆ కాయలన్నీ కొట్టానే. చాలండి. చివరికి మీ మామ వచ్చి సాయపడ్డాడు. మామయ్య ఎవరు? ఎవరేమిటి? ఈయన. ఈయన మీ మావయ్య కాదు? ఏమిటి, మీ మావయ్య కదా? అయ్యో, మీ మావయ్య అనుకుంటున్నాను నేను. ఏమయ్యా, ఎవరు నువ్వు? కళ్ళేసిని, చెవులు కళ్ళేసిని. మాట అర్థం కావటం లేదు. సరే, మనిషి కూడా అర్థం కావటం లేదు. ఇందాక నుంచి చూస్తున్నాను, చేతికి అందినవన్నీ ఆ సంచిలో దోపేస్తున్నావు. ఏది బావకానా మంగళసూత్రం కాజేసి నా పీకల మీద తెస్తావా? దొంగతనం చేస్తావరా? దొంగతనం మంగళసూత్రం కాజేస్తావరా? కొట్టండి సార్, ఇంకో 2 4 10 దెబ్బలు కొట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ మంగళసూత్రం మాత్రం నాకు ఇచ్చేయండి సార్. ఏ అమ్ముకు మింగుదావనా? అమ్ముకు మింగుదామని కాదు బాబు, మా అమ్మాయికి అందిద్దామని. రేపు నా కూతురు పెళ్లి బాబు. కూతురు పెళ్లికి అక్షింతల కోసం కనీసం బియ్యం కూడా కొనే స్థితి లేదు. దరిద్రుణ్ణి నేను. అందుకే దొంగతనం చేశాను. ఒక్కసారి అటు చూడండి. పెళ్లి కూతురు చేతికి అందివ్వవలసిన కొబ్బరి బొండం, అల్లుడి చేతికి ఇవ్వవలసిన ఆకు ఒక్కలు, మీ వంటి పెద్దలు దీవించడానికి కావలసిన అక్షింతల బియ్యం, మంగళసూత్రం, ఇవే నేను దొంగతనం చేసింది.
అది రేపటి పెళ్లి కోసం బాబు. నోర్మోయ్, rascal. చేసిన ప్రభావం చాలక దానికి సంజయ్ ఒకటి మళ్ళా పోతుంది. బాబు, వాళ్ళు మనసు లేని మనుషులయ్యా. ఆ చెమటి వాళ్ళ ముందు శంఖం ఊది ప్రయోజనం లేదు. రేపు నీ కూతురు పెళ్లి నేను జరిపిస్తానయ్యా, ఘనంగా జరిపిస్తాను. బాబు గారు, ఎందుకన్నాను? నిన్ను బాబాయ్ అన్నాను. నీ కూతురు నా చెల్లెలయ్యా. రేపు ఆ పెళ్లి నేను జరిపిస్తానయ్యా. మా అమ్మాయి మీరు చూపిస్తారా? మంగళసూత్రాలు దొరికాయో, పెళ్లి కానిచ్చేద్దాం. వాడు అక్కడ పెళ్లి కానిచ్చి వస్తున్నాడు. సరస్వతి, వెళ్ళి అబ్బాయిని రమ్మనిట్టు. వాడు వస్తాడు, రావాల్సిందే మరి. అలా నీళ్లు నవ్వుతావేమిటే? ముందు నేనే వెళ్ళి తీసుకొస్తాను. పదరా శివా. నువ్వా? ఏడి మావాడేడి? నాన్నా ఎక్కడికి వెళ్ళేవరా ఇంతసేపు నువ్వు? చెప్తాను నాన్న. మావయ్య త్వరగా రండి మావయ్య. ఏమిటా గొడవ? నేను పార్వతి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాం. అందుకోసమని నాటకం ఆడి మీ ఇద్దరి మధ్య విరోధం సృష్టించాం. ఆ నాటకంలోని పాత్రలు వీళ్ళు కల్పన, వెంకట్రావు. జరిగింది ఏమిటో వివరంగా వీళ్ళిద్దరికి మీరు చెప్పండి. ఏమిటమ్మా నువ్వు చెప్పేదంతా? నిజమా? నేను చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా అబద్ధం లేదు సార్, మమ్మల్ని క్షమించండి. జీవితంలో ఇదో పీడకలరా. మరి ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరుగుతాయి. అది కాదే, జరగవలసిన పద్ధతిలోనే జరుగుతాయి అన్నయ్య గారు. శివుడికి పార్వతికి పెళ్లి జరుగుతుంది. మరి ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతురు? మేము వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడామన్నయ్య గారు. మా కల్లుడు కావాల్సిన అబ్బాయి, మీ కోడలు కావాల్సిన అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. అమ్మ దొంగలు, నాకు తెలియకుండా తల్లులు పిల్లలు ఒకటైపోయి ఇంత నాటకం నడిపించారనమాట. మరేరా, పిల్లలదేమో విచిత్ర ప్రేమ, తల్లులదేమో విచిత్ర డ్రామా. అయ్యా త్వరగా పెళ్లిళ్ళు కానివ్వండి. ఆ పంతులు గారు ముహూర్తం దాడిపోతుందని వెర్రి గంతులు వేస్తూ మంగళసూత్రం ఆయన మెళ్ళలో ఆయనే కట్టేసుకుంటున్నారు. భజంత్రీలు వాయించండి, వాయించండి. మాంగళ్యధారణ మహోత్తస్తు మహోత్తస్తు